ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఉన్నది మీరిద్దరూ ఒకరికొకరై ఉండాలి. నేను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు అమ్మకి మీరు సపోర్ట్గా ఉంటారని నాకు చిన్న ధైర్యం. ఏంటే ఏమన్నా చిన్న ధైర్యమా? నేను మీ అమ్మకి కొండంత ధైర్యం. ఏదో ఒక్కసారి తిట్టిందని మీ అమ్మను వదిలేస్తానా? నా డ్యూటీ నేను చేశాను. నీ దృష్టిలో అది తప్పు. కానీ నాకేమలా అనిపించలేదు. అంతా అయ్యాక లెక్చరర్ని పిలిచి మాట్లాడించి కన్విన్స్ చేశాను. నువ్వేమో నాకు అహంకారమని మొహం మీద తిట్టేసి వెళ్ళిపోయావు. అవును, నీకు అహంకారమే. ఎవరికి ఏమైతే నాకేంటి అనుకుని నీ దారి నువ్వు చూసుకుంటే అది అహంకారం కాకపోతే ఇంకేంటి? ఇప్పుడంతా సర్దుకుంది కదా, వదిలేమ్మా. నువ్వు ఊరికే ఉండు. కన్విన్స్ చేశానని నువ్వన్నావు. ఆయనొచ్చి ఇంట్లో కూర్చున్నారు. మీ చెల్లెలకు ఒక మాట చెప్పండి అని. నేను అమ్మ అదంతా అవ్వదని చెప్పాం. మాకోసం నిన్నెందుకు ఇరికించాలి? తర్వాతే ఉంది. ఆయన ప్రవీణ్ అడిగారు. ప్రవీణ్ కూడా కుదరదు అని చెప్పాడు. ఒకవేళ ప్రవీణ్ వాళ్ళ మేనమామ మాట విని నీ దగ్గరకొచ్చుంటే నువ్వు కూడా కుదరదని చెప్పేదానివి. దాంతోని కీర్తి పెళ్లి ఆగిపోయేది. మా పరిస్థితి చూడు. వచ్చిన సంబంధాలన్నీ వద్దనుకొని ఈ సంబంధానికే ముందుకొచ్చాం. ఇది కూడా ఆగిపోతే అమెరికా సంబంధమని ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడేమైందో చూడు అని నలుగురు నవ్వుకునేవారు. బాధ్యత లేని మా ఆయన కూడా నాకు భయం చెప్పేవాడు. నేను కాస్త ఆలోచించాల్సింది. అలాగని నేను చేసింది తప్పేం కాదు. ప్రేమను చూపించుకోవడానికి అవకాశం ఉండేది. ఆ దారిలో సొల్యూషన్ వెతకాల్సింది. లెక్చరర్ వచ్చి మీ చెల్లికొక మాట చెప్పండి అన్నప్పుడు నాకొచ్చి చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు? అమ్మ చెప్తాను అని అనాల్సింది. ఎలాగో మీకు అమ్మ చెప్తే మీరు కుదరదని చెప్పేవారు. ఆ విషయమే లెక్చరర్ గారికి చెప్పేవాళ్ళం. లెక్చరర్ గారు ప్రవీణ్ గారికి చెప్పేవాళ్ళు. దేవిక గారు వినరట అని. అప్పుడు తప్పు నీ మీద ఉండేది కాదు కదమ్మా. ఆయనకి తెలివి లేదు, వచ్చి అడిగారు. నాకు తెలివి లేదా? దేవిక కాదని చెప్తే నాకు అవమానం కాదా? అంటే ఇది అహంకారం కాదా? కానీ అదే వేరే వాళ్ళు ఇలా చేస్తే అది అహంకారమా? అమ్మా, నువ్వు బయటకు కనిపించావు కానీ ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావమ్మా. దేవిక, నిన్ను చూసి నేర్చుకోవాలి. ధైర్యం ఎక్కువ. నీకేమనిపిస్తే అదే చేస్తావు. కోరుకున్న జాబ్లో చేరావు. ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు ఆ సంబంధాన్ని వదిలేసొచ్చాను. నీకంత ఫ్రీడమ్ ఉంది. అందుకే నువ్వంటే నాకు జెలస్. అదే నా పరిస్థితి చూడు. అమ్మ పెళ్లి చేసుకోమని అడిగింది. వెంటనే తలొంచి తాళి కట్టించుకున్నాను. కొన్ని రోజులు మా అత్త నాకు నరకం చూపించింది. అది కూడా అనుభవించాను. తర్వాత భర్త టార్చర్ చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన అప్పులు, పిల్లల చదువులు, వాళ్ల పెళ్ళిళ్ళు, ఇలా జీవితమే రుణపాశంతో బంధించబడింది. కానీ నేను ప్రేమ పాశానికి నోచుకోని దానిని, ఒంటరి దాన్ని. సోలో లైఫ్ చూసేవాళ్ళందరికీ బెటర్గానే ఉంటుంది. కానీ బతికే వాళ్లకు రేపటి మీద ఆశ ఉండదు. జాబ్ చేసినా చేయకపోయినా ఎవ్వరికీ అవసరం ఉండదు. నేను సంపాదించినా ఖర్చు చేసినా ఎవ్వరికీ ఉపయోగం లేదు. నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నేను ఎవ్వరినీ పట్టించుకోను. నా బాధను మర్చిపోవడం కోసం డ్యూటీ చెయ్యాలి. వచ్చిన డబ్బును కూడా బాధను మర్చిపోవడానికి ఖర్చు చేయాలి. అంతేకాని సంతోషంగా ఉండటానికి కాదు ఇదంతా చేస్తుంది. వదిలే పిన్ని, ఆ విషయాలని ఇప్పుడు ఎందుకు చెప్పు? మళ్ళీ మొదలు పెట్టావా నీ వేదాంతం? నువ్వు సంపాదిస్తే అది అందరి తిండి కోసం. నువ్వు కష్టపడితే అది అందరి సుఖం కోసం. నువ్వు అందరినీ కలుపుకుని జీవిస్తున్నావు. నాది ఒంటరి బతుకు. మేమందరం ఎవరివి? ఎందుకలా మాట్లాడతావు? సరే, మాస్టారు ఢిల్లీ నుంచి వచ్చారా? ఏమన్నారు?
వచ్చారు. మా ఆయన కూడా ఫోన్ చేశారు. త్వరలోనే వస్తానన్నారు. ఆయన వచ్చేలోపే ఆలోచించు. నువ్వు కోరుకుంటుంది స్వేచ్ఛనా లేక ఒంటరితనాన్నా? అలాగే ఎనీవే థ్యాంక్స్. నీ వల్ల ప్రవీణ్ ఇంకా బాగా అర్థమయ్యాడు. జోజో, నమస్కారం అండి. నమస్కారం అండి. రండి కూర్చోండి. చూడండి, మీతో మాట్లాడేంత ఓపిక లేదు, టైము లేదు. నిజం చెప్పాలంటే మీ మీద నాకంత మంచి ఒపీనియన్ కూడా లేదు. అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాను. ఈ హోదాలో ఉన్నప్పుడు ఎవరొచ్చినా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. దయచేసి మీరొచ్చిన పనేంటో సూటిగా చెప్పి వెళ్ళిపోండి. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అందులో నుంచి మీరే గట్టెక్కించాలి. దానికి పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. ఏంటో చెప్పండి. మీ దృష్టిలో మేం పెద్ద క్రిమినల్స్లా కనిపిస్తున్నాం అనుకుంటే అనుకోండి, పర్వాలేదు. హ, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, ఏమైనా అనుకోవచ్చు. మిమ్మల్ని ఆపలేం కదా. ప్లీజ్ విషయం ఏంటో చెప్తారా? తప్పో ఒప్పో నాకు యోగ్యత ఉందో లేదో తెలియదు, కానీ ఒక విద్యా సంస్థను నడుపుతున్నాను. దాన్ని నేను లాభాల కోసమే నడుపుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. కోర్స్ మీరు కూడా అదే నమ్ముతున్నారు. లాభమో నష్టమో కాసేపు అది పక్కన పెట్టి ఆలోచించండి. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది నిజమా కాదా? సరే చెప్పండి. ఇప్పుడు నేను తక్కువ చదువుకున్నవాడిని, మీరంటే బాగా ఎక్కువ చదువుకున్నవారు. అలాంటి మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ప్రాబ్లం తీసుకురావచ్చా? నేనేం చేశాను? లెక్చరర్ ప్రమోద్ గారిని ఇరికించారా? అతను ట్యాక్స్ పే చేయలేదు, అందుకు రైట్ చేశాం. కేసు విచారణలో ఉంది. అయినా అతని కేసుకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రేక్ అవ్వడానికి లింక్ ఏంటి? ఉంది కాబట్టే ప్రమోద్ కేసును త్వరగా కంప్లీట్ చేయండి అంటున్నాను. చట్టానికి లోబడి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. దాని గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ కేసు ముగిసేంత వరకు లెక్చరర్ ప్రమోద్ గారు పాఠం చెప్పను అని భీష్మించుకుని కూర్చున్నారు. మేమేం వద్దని చెప్పలేదే. ఆయనకు ఏ టైంలో వీలవుతుందో ఆ టైంలోనే విచారించి పంపిస్తున్నాం. ఈ కేసు వల్ల ఆయన టీచింగ్ చేయటానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఫిజికల్గా ఏ ఇబ్బంది లేదండి, కానీ మెంటల్గా మూడ్ బాగాలేకపోతే పిల్లలకి ఎలా క్లాసులు తీసుకుంటాడు? ఎప్పుడు విచారణ అంటారో, ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారో అనే టెన్షన్ ఉంటుంది కదా. అందుకే పిల్లలకి పాఠాలు చెప్పలేకపోతున్నాడు. దానికి కారణం నేనా? మీరే కదా కేసు పెట్టింది. నిజం చెప్తే తొందరగా కేసు క్లోజ్ అవుతుంది. అది ఆయనకు చెప్పాలి. ఆయనకి తెలుసు. మరి ఎందుకు చెప్పడం లేదు? అది మీకు తెలుసు. లేదు, నాకేం తెలీదు. సరే, నా నోటితో చెప్తే వినాలనుకుంటున్నారా? ఆ, మీ నాలుకకు రెండు వైపులా పదుననుకుంటా. కేసు త్వరగా ఫినిష్ చేయాలని నాతో చెప్తారు. పాపం అతనితో నిజం చెప్తే నువ్వే ఫినిష్ అవుతావు, జాబ్ పోతుంది, ఆస్తులు పోతాయని ఆయన్ని భయపెడతారు. ఏమండి, నేను చెప్పినంత మాత్రాన చట్టాన్ని పక్కన పెట్టారు. నేను ఆయన్ని భయపెట్టినంత మాత్రాన చట్టం అతను వదిలిపెట్టదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇది ఇంకా మాట్లాడుతూ వెళితే ఈ డిస్కషన్ ఇప్పుడు అయిపోదు. సో ఇక మీరు వెళ్ళండి. చూడండి, కేసు త్వరగా పూర్తి చేయండి. అతను ట్యూషన్లో సరిగా చెప్పట్లేదు. పిల్లలు సంవత్సరం ఫీజు అంతా ఒకేసారి కట్టేశారు. పైగా పరీక్షలు దగ్గరగా ఉన్నాయి. పిల్లల భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది. కాలేజీలో కూడా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. దాంతో విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది. ఇంకా డిలే చేస్తే పిల్లలంతా కలిసి స్ట్రైక్ చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ప్రమోద్ గారి ఇంటి మీద రైడ్ జరగడంతో మిగతా లెక్చరర్స్ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఉన్నారు. అలా అయితే వాళ్ళు పాఠాలు చెప్పగలరా? లేదు మేడం. చూడండి, మీరు టేకప్ చేసిన ఈ ఒక్క కేసు
టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే షేక్ చేసేసింది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రమోద్ కేసును ముగించండి. ముగించకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అస్తవ్యస్తం అవుతుందంటారు, అంతేనా? అందుకు పూర్తి కారణం కూడా నేనే అంటారు. కాదా మరి? కానీ మీరు రూల్స్ని బ్రేక్ చేసి బిల్డింగ్ కడితే అది తప్పు కాదు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి డొనేషన్స్ వసూలు చేస్తే అది కూడా తప్పు కాదు. ఓవైపు కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్ ఎప్పటినుంచో ఇంట్లో ట్యూషన్స్ చెప్తూనే ఉన్నారు, అది కూడా మీకు తప్పు కాదు. మీకు వాళ్లకు సఖ్యత ఉన్నంత వరకు ఏదీ తప్పు కాదు కదా? కదా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుందంతా పబ్లిక్ తెలుసు. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టే ఇవన్నీ ఇంత బాహాటంగా చేస్తున్నామని వాళ్ళకి తెలుసు. ఇలా లేకపోతే అలాంటి వ్యవస్థని నడిపించలేం. అంత బురదమయమని తెలుసు. జనాలకు తెలిసే వాళ్ళు నోరు మూసుకుంటున్నారు. మీరు కూడా కళ్ళు మూసుకుని చూడండి, అప్పుడు ఏమీ కనిపించదు. కనిపిస్తేనే కదా మేడం ప్రాబ్లం. ఏమంటారు? అంటే మీకు నచ్చినట్టు డాక్యుమెంట్స్ మీద ఏది రాసుకుంటే అదే నిజమని నమ్మి వదిలేయాలి, అంతేనా? అంతేగా. అలా చేస్తే నిజం నిజం కాకుండా పోదు. డాక్యుమెంట్స్లో అబద్ధం దాన్నే నిజమని పదే పదే అన్నంత మాత్రాన నిజమైపోతుందా? కాదు. ఎందుకంటే అబద్ధం మోసం ఎప్పటికైనా దండన తప్పదు. ఎందుకంటే వాటికంటే బలమైంది నిజం కాబట్టి. దీని అర్థం మీకు ఎంత విడమర్చి చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మీకు చదువు లేదు. పోనీ సంస్కారం ఉందా అంటే అది కూడా మాటల్లోనే తెలుస్తుంది. డబ్బు వల్ల కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. మేడం, తప్పు మేడం. అలా మాట్లాడకండి. పైనున్నవాడు అన్నీ చూస్తున్నాడు. దేవుడికి కూడా కానుకలు సమర్పించుకొని మీ పక్షమే అనిపించుకొని భ్రమపడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరే అన్నారు కదా, బురద అని తెలిసిన ప్రజలంతా కళ్ళు మూసుకొనున్నారని. అవసరమైతే నేను కళ్ళు మూసుకుంటాను. కాని మీరు కోరుకున్నట్టు ఆ దేవుడు కళ్ళు తెరిచి చూస్తే అదే బురదలో మీ అవినీతి కోటలు కలిపేయగలడు. అందులో నిజాయితీ పూలు పూయించగలడు. అందుకు ఎంతో టైం లేదు. కాబట్టి తొందరగా కళ్ళు తెరవండి. అప్పుడు కలిగే దుఃఖంలో కొంతలో కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ బాధ నుంచి ఓదార్చటానికి మీ మీద జాలి పడేవాళ్లు కూడా ఉండరు. ఇంత పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మీరు అందరి ముందు మర్యాద పోయిన తరువాత బ్రతికి బట్ట కట్టాలంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయినా వినను, కప్పిపుచ్చుకోవడానికి తప్పించుకోవడానికే చూస్తాను అంటే ఇంక మీ కర్మ. అప్పుడు మీకున్నది మదము గర్వములను మించిన డబ్బు జబ్బు. ఆ మానసిక రోగాన్ని వదిలించుకోవడానికి పోలీసులు చట్టమే కాదు, మీకు సైకియాట్రిస్టుల అవసరం కూడా ఉందనుకుంటున్నాను. ఎనీవే, నాకు టైం అయింది, వెళ్ళండి. ఇంట్లో కూర్చుని ఒక్కదాన్నే నవ్వుతూ ఉండలేను. అందుకే ఆఫీస్కి వస్తున్నా. ఈ కేసు క్లోజ్ అయ్యాక ఆ పని కూడా ఉండదు. మీరు సగం బాధ సగం కోపంలో ఉన్నారు. మీ భార్యకు దూరంగా ఉంటున్నందుకు బాధ, తను వాళ్ళ నాన్నలా ప్రవర్తిస్తున్నందుకు కోపం. బాధని కనిపించనివ్వకుండా చేయటానికి కోపం తెచ్చుకుంటున్నారు. కానీ అది కాదు సొల్యూషన్. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. సంసారాన్ని సరిచేసుకుంటేనే బాధ కోపం రెండూ తగ్గిపోతాయి. మేడం, 24 గంటలు అదే మైండ్లో తిరుగుతోంది. మళ్ళీ అదే టాపిక్ వద్దు మేడం. ఆఫీస్ విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. శరీరానికి గాయం అయినప్పుడు మనసుకు కూడా బాగోదు. ఇది కూడా అంతే. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆఫీస్ పని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.
మీరు డిస్టర్బ్గా ఉండడం వల్ల ముందు మీ మెంటల్ హెల్త్ పాడవుతుంది, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంట్లో అంతా బాగా ఉంటే మనసు కూడా బాగుంటుంది. అప్పుడే ఆఫీస్ వర్క్పై ఫోకస్ చేయగలుగుతారు. ఎక్స్క్యూజ్ మీ, మేడం ఉన్నారా? ఉన్నారు. మీరుండండి, నేను చెప్పొస్తాను. చెప్పేదేముంది, మేమే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాం. అమ్మా, కాసేపు ఓపిక్గా ఉండమ్మా. మీరు చెప్పరండి. లోపల ఎవరున్నారు? సత్యం గారు ఉన్నారు. అనుకున్నా ఆమె చుట్టూ తిరుగుతుంటాడని. అమ్మా, సారీ మేడం, మీ అత్తమ్మ మీ భార్య వచ్చారు. నేను లేనని చెప్పి పంపించేయండి. అబద్ధం ఎందుకు చెప్పాలి? అయితే బిజీగా ఉన్నారు, కలవడం వీలు కాదని చెప్పి పంపించేసేయండి. వచ్చింది మీకోసం కాదు, మేడం కోసం. మేడం కూడా బిజీగానే ఉన్నారని చెప్పండి. మేడం, ఏం చేయమంటారు? రమ్మని చెప్పండి. మేడం, ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చారు, లేరని ఎలా చెప్తాం? మాట్లాడినివ్వు. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికితే మంచిదే కదా. అసలు మీ వరకు రావడం ఏంటి మేడం? నాకు తెలియలేదా? వాళ్ళు మారకుండా మాట్లాడే ప్లేస్ మారిపోతే నేను వాళ్ళు చెప్పేది విని మనసు మార్చుకొని మా అత్తగారింటికి వెళ్ళాలా? అది జరగని పని. మీరేం రియాక్ట్ అవ్వకండి. వాళ్ళొచ్చింది నన్ను కలవడానికి, కలిసి మాట్లాడినివ్వండి. అలా కాదంటే ఏం చేయాలో మీరే చెప్పండి. ఆఫీస్ మేడం, ఇక్కడ కలవడం కుదరదని చెప్పి పంపించేయండి. అంత ర్యాష్గా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు. ఆవిడ మీ వైఫ్. తన బిడ్డను పోగొట్టుకుని ఎంత కుమిలిపోతూ ఉంటుందో నీకు తెలుసా? ఆ బాధ నుంచి తేరుకోకుండానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే మీకోసం తను ఎంత ఆలోచిస్తూ ఉండాలి. ఆమె కన్నబిడ్డ బతికి లేకపోవచ్చు, కానీ ఆమె పచ్చి బాలింత. తని టైంలో ఇంట్లోనే ఉండాలి, కానీ భర్తను వెతుక్కుంటూ ఆఫీస్ వరకు వచ్చిందంటే ఆలోచించాలి కదా. అలా రావటం ఆమెకేమన్నా సంతోషంగా ఉంటుందా సత్యం? లేదు కదా. కానీ దానికి కారణం నేను కాదు కదా మేడం. అలా అని కలవకుండా పంపమంటారా? నేను ఆడదాన్నే, సాటి ఆడదాని బాధను వినకుండా ఇన్సల్ట్ చేసి పంపించేయాలా? అందుకు నా హోదానే కాదు, నా మనసు కూడా ఒప్పుకోదు. తనతో మాట్లాడే పంపిస్తాను. మీకంత ఇబ్బందిగా అనిపిస్తే మీరు మీ క్యాబిన్కి వెళ్ళి కూర్చోండి. వాళ్ళని పంపించండి. అలాగే మేడం. లోపలికి వెళ్ళండి. పదవే వెళ్దాం. ఏమండి, ఎందుకండి ఇలా చేస్తున్నారు? ఆఫీస్ వరకు రావద్దని చెప్పాను, అయినా వచ్చారు. ఇక్కడితో ఇక అంతా అయిపోయినట్లే. ఏంటి, ఆవిడతో చెప్పుకుంటే బాగు చేస్తుందా? చూద్దాం ఏం చేస్తుందో. అమ్మా, నువ్వు నోరు మూసుకుని పద రా. కూర్చోండి. రావే కూర్చో. మీరు ఒక్క మాట చెప్పండి, మీ మాట అయితే ఆయన వింటారు. సమస్య ఈవిడితోటి, మా కర్మ. అమ్మా, ఏంటమ్మా ఇది పద్ధతి లేకుండా? నువ్వు ఊరుకోవే, నేను మాట్లాడతాను. ఇది మీకు న్యాయమా అండి? నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. చాలా ప్రేమగా పెంచాం, దేనికి లోటు చేయలేదు. పెళ్లిలో కూడా అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తనే వద్దు అన్నాడు. ఇప్పుడు కూడా అంతే, ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అతడు వద్దని చెప్పకుండా మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోమని చెప్పండి. అమ్మా, అది కాదు విషయం. ఇంకేంటి, మా ఆయన గురించే కదా. మా ఆయన శ్రీనివాసు మంచోడు కాదు, అవినీతిపరుడు. అయితే ఈయనకేంటి నొప్పి? దానికి శిక్ష వేయటానికి అధికారులున్నారు, అడగడానికి అల్లుడికేం పని?
నేనొక మాట చెప్తాను, వింటారా? చెప్పండి. ఇక్కడ సమస్య డబ్బుల గురించి కాదు. మీ అల్లుడు పెరిగిన వాతావరణం, చదువుకున్న చదువు, పాటిస్తున్న విలువలు ఇవన్నీ సత్యం గారిని అవినీతి, మోసం అంటేనే అసహ్యం కలిగించేలా చేశాయి. ఈ జాబ్కు, సొసైటీకి అలాంటి వాళ్ళు చాలా అవసరం. సొసైటీతో ఫైట్ చేయమని చెప్పండి. మీరు కరెక్ట్గా ఉంటే సొసైటీలోని అవినీతిపైనే పోరాడేవాడు. కానీ అన్ఫార్చునేట్లీ కరప్షన్ మీ ఇంట్లోనే ఉంది. అక్కడే వచ్చింది మీకు మీ అల్లుడికి గొడవ. అయితే మీరు చెప్పినట్లు ఆ గొడవ మీతోనో, మీ వారితోనో, మీ అమ్మాయితోనో కాదు. మీ ఆయన చేస్తున్న అవినీతి, అబద్ధాలు, కట్టుకథలతో గొడవ. ఈ గొడవలో తనకి సపోర్టుగా ఉండాల్సిన భార్య కూడా తన తండ్రి వైపు ఉండటమే కాకుండా తనను కూడా తప్పుడు మార్గంలో నడవమని చెప్పడమే మీ అమ్మాయికి, మీ అల్లుడికి మధ్య దూరం పెంచింది. మేం బతికిన బతుకు మాకేం తప్పు అనిపించలేదు. మీరేమీ మమ్మల్ని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. తనకు మీరంటే గౌరవమని మీరు చెప్తే వింటారని ఇక్కడికి వచ్చాం. చెప్పండి తనకి సంసారం బాగు చేసుకోమని. అమ్మాయి మీతో ఉండటం తనకి ఇష్టం లేదు. అమ్మాయిని మాత్రం పంపించండి. ఆ పైన మీరు తలదూర్చకండి. అంతా సెట్ అయిపోతుంది. వచ్చి తీసుకెళ్ళమనండి. ఎవరొద్దన్నారు? పెళ్లి చేసింది ఇంట్లో పెట్టుకోవడానికా, కాపురానికి పంపడానికే కదా. సరే చెప్తాను. కానీ మాకున్నది ఒక్కగానొక్క కూతురు. వదిలేయమంటే ఎలా? కష్టసుఖాలు కనుక్కుంటూ ఉంటాం. తనకొచ్చే జీతంతో ఇల్లు గడుపుకోవడం చాలా కష్టం. తన నిజాయితీని తన దగ్గర ఉంచుకోమనండి. మాకు నచ్చింది మేము మా కూతురికి పెట్టుకుంటాం. తనని ఊరికే ఉండమని చెప్పండి. ఈ విషయాలే తనకి నచ్చనిది. మీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, తన దగ్గర లేవు. అది ఎవరి దగ్గర చేతులు చాచకుండా ఆనెస్టీగా బ్రతికే వారికి బాధనే కలిగిస్తుంది కదా. అందుకని మా బిడ్డని బాధ పెట్టాలా? మా బిడ్డ, మా అల్లుళ్ళ పేదరికం, కష్టాలు అనుభవిస్తుంటే మేము చల్లగా ఏసీలో కూర్చుని చూస్తూ ఉండగలమా? చెప్పండి. తను ఇప్పటికైనా తెలుసుకోవాలి తను బతుకుతున్న విధానం తప్పని. మీరైనా పద్ధతి మార్చుకోమని చెప్పండి. ఆమె చుట్టూ ఉన్నవాళ్ళను పట్టుకుంటే ఆవిడ్ని ఈజీగా ఇరికించవచ్చు రఘురాం. ఆల్రెడీ కాస్త బ్యాడ్ ఒపీనియన్ ఉన్న ఒక బ్యాడ్ ఫెలో కావాలి మనకి. ఆ ఒక్క భర్త రాజశేఖర్ అని ఒకడు ఉన్నాడు సార్. మిగతా కథ నేను చూసుకుంటాను.